హాయ్ అండి, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఈరోజు నేను రవ్వ లడ్డును రుచిగా మరియు మృదువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొందరికి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసినప్పుడు చాలా గట్టిగా వస్తుంటాయి. అలా గట్టిగా రాకుండా నేను చెప్పిన కొలతలతో రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఈ రవ్వ లడ్డు చాలా బాగా కుదురుతుందండి. ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరికి ఆ బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేయాలండి. చూడండి, ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేయాలి. ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్తో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, కొబ్బరి ముక్కలు ఒకటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం ఏ కప్తో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని 1 అవర్ అలానే ఉంచాలండి. ఇలా రవ్వ కొబ్బరి కలిపి ఉంచడం వలన కొబ్బరి పాలన్నీ రవ్వకు పట్టి రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. 1 అవర్ తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. రవ్వను వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ రవ్వను కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. క్రీమ్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. మిల్క్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. 2.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే 3 కప్స్ రవ్వ 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాం కనుక. మీకు ఇంకా స్వీట్ తక్కువ కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ తగ్గించుకోవచ్చండి. షుగర్ వేసిన తర్వాత మిల్క్ని ఇలా కలుపుతూ షుగర్ మొత్తం కరిగేంత వరకు మిల్క్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది మనకు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేయించకూడదండి. బాదం వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ అయిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం షుగర్ వేసి బాయిల్ చేసుకున్న మిల్క్ని ఇందులో కొన్ని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ మిల్క్ యూజ్ చేసాం కనుక ఇందులోకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఒకవేళ నార్మల్ మిల్క్ యూజ్ చేస్తే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. రవ్వ మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా వదిలేస్తే మనం షుగర్ వేసిన పాలు మొత్తం ఈ రవ్వ పీల్చుకొని మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. రవ్వ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మనం రవ్వ లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వను కొద్దిగా తీసుకుంటే ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలండి. ఈ రవ్వ లడ్డు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రవ్వ లడ్డును పాకం పట్టకుండా పాలతో ప్రిపేర్ చేస్తున్నాం కనుక 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చూడండి, రవ్వ లడ్డు చూడగానే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తే మీకు కూడా రవ్వ లడ్డు చాలా చక్కగా వస్తుందండి.